నిజామాబాద్ జిల్లా బోధన్లో ఎమ్మెల్సీ కవిత మాట్లాడిన వ్యాఖ్యలకు టీపీసీసీ ఉపాధ్యక్షులు శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. లిక్కర్ దందా మత్తులో ఉన్న కవితకు కళ్లు కనబడటం లేదని, మణిపూర్లో మహిళపై జరిగిన దాడిపై మాట్లాడకుండా రాహుల్ గాంధీపై వ్యంగ్యంగా మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. మైనార్టీ గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదని, 12% రిజర్వేషన్ ఇస్తాన్న కేసీఆర్ మైనార్టీలను మోసం చేశారని మండిపడ్డారు. పేదరికాన్ని పెంచిందే తప్ప గరీబీ హటావా అన్నారు తప్ప గరీబీని పెంచింది అంటే పేదరికాన్ని పెంచింది మొత్తం తుడిచిపెట్టుకుపోయే విధంగా పరిపాలన అందించలేదని చెప్పి కవిత గారు మాట్లాడారు. కవిత గారు మీరు ఎక్కడికి ఏం మాట్లాడుతున్నారు? ఢిల్లీ లిక్కర్ స్కామ్ అయిన తర్వాత మీకు కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీలు కనపడతలేవు. మణిపూర్ లో జరిగినటువంటి సంఘటనలు కూడా మీకు గుర్తుకు రావట్లేవు. ఎందుకంటే మీకు బీజేపీ మీకు చేసినటువంటి ఏదైతే ఫేవర్, మీరు లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితులుగా ఉండి కూడా మిమ్మల్ని అరెస్ట్ చేయకపోవడం వల్ల మీరు కూర్చొని మైనార్టీ సోదరులకు బీజేపీకి ఓటేయరు కాబట్టి ఆ ఓట్లని మీరు మలుచుకోని అబద్ధాలు మాట్లాడుతూ, అదే విధంగా కాంగ్రెస్ కి ఓటు వేస్తారేమోన్న భయంతో వాళ్ళను మీరు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.